అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఇంటర్మీడియట్‌కి సంబంధించి ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, 2 కూడా మనకు రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు పాస్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్ అనమాట. సో, ఎవరైతే పరీక్షలో 1, 2 మార్కులతో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని దిగులు పడాల్సినటువంటి పనైతే లేదు. పరీక్షలనేవి ఒక భాగం అంతే జీవితంలో. అంతేగాని పరీక్షలే జీవితం అయితే కాదు. సో, ఏమి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా జీవితంలో మంచి మంచి సక్సెస్ పొంది, చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నేపథ్యం చూస్తున్నాం కాబట్టి పరీక్షలు ఒక భాగమే. పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని వరి అయితే కాకండి. ఈసారి కాకపోతే ఇంకొకసారి పాస్ అవుతాం. సో, దానికి సంబంధించి మాట్లాడుతున్నాను. సో, ఎవరైతే ఆ పరీక్షలో ఇంకా మనకు తక్కువ మార్కులు వచ్చాయి అని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు కూడా వెరిఫికేషన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. వెరిఫికేషన్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీ మార్కులు పెరిగే అవకాశం ఉంది. సో, మీకు ఇంకా ఏమైనా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా నాకు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్‌లో మార్క్స్ రావాల్సింది. దీంట్లో నేను వెరిఫికేషన్ పెట్టుకుంటే నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. అలాంటి నమ్మకం ఉంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కూడా వెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకోండి మీరు. ఎవరైతే రీకౌంటింగ్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికి కూడా ఇంటర్ జవాబుపత్రాల రీకౌంటింగ్‌కు, రీవెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం అయితే కల్పించింది. అభ్యర్థులు నేటి నుంచి అంటే నిన్నటి నుంచి మనము 22వ తేదీ వరకు, ఏప్రిల్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోనే ఫీజులు అయితే చెల్లించవచ్చు. జవాబుపత్రాల రీవెరిఫికేషన్‌కు రూ. 1,300, రీకౌంటింగ్‌కు రూ. 260 ఫీజు అయితే పేర్కొన్నారనమాట. సో, మీరు రీవెరిఫికేషన్ అంటే ఇక్కడ మొత్తం టోటల్ చెక్ చేస్తారనమాట. మీ యొక్క ఆన్సర్ షీట్ మొత్తం. అంటే మార్క్స్ ఏ విధంగా వాళ్ళు మీకు ఒక ప్రశ్నకు మీరు ఏదైతే జవాబు రాసారో దానికి మార్కులు ఏ విధంగా కేటాయించారు, తక్కువ కేటాయించారా అనేది మొత్తం వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో, దానికి సంబంధించి రూ. 1,300 మీరు ఫీజు పే చేయాలి. రీకౌంటింగ్ అంటే ఇక్కడ మార్కులు ఏవైతే కౌంట్ చేసేటప్పుడు ఇప్పుడు అక్కడ కౌంట్ చేసేవాళ్ళు ఏదైనా కొంచెం మిస్టేక్ చేశారనుకోండి, 2కు బదులు 1 వేయడం గానీ, మీకు 5 మార్కులు వచ్చుంటాయి. వాడు ఏదో ఒక టెన్షన్‌తో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 3 మార్కులేసి మిమ్మల్ని ఫెయిల్ చేయడం గానీ, కౌంటింగ్‌లో ప్రాబ్లమ్ ఉంటే కౌంటింగ్ మాత్రమే చూస్తారు కాబట్టి, సో, ఇక్కడ నేను చెప్పేదేమంటే రీవెరిఫికేషను పెట్టండి, రీకౌంటింగు పెట్టుకోండి. ఈ రెండిటికి కూడా మీరు ఫీజు అనేది పే చేసి ఖచ్చితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయండి. మీకు ఖచ్చితంగా తక్కువ మార్కులు వచ్చాయన్నటువంటి వాళ్ళు మార్కులు పెరగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఇది తక్కువగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని. మనకు ఏప్రిల్ 22వ తేదీ వరకు మనకు ఫీజు పే చేయడానికి అవకాశం ఉంది. ఫీజు పేమెంట్ చేసి మీరు ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ అయితే చేపించుకోండి. అంతేకాకుండా ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా అవకాశం అయితే కల్పించింది గవర్నమెంటు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంప్రూవ్‌మెంట్ కాజ్ అయ్యే విద్యార్థులు రూ. 600 ఫీజుతో పాటు ప్రతి పేపర్‌కు అదనంగా రూ. 160 అయితే చెల్లించాలి. మార్కుల పెంపునకు బెటర్‌మెంట్ అంటే 2 ఏళ్లకు కలిపి ఆర్ట్స్ విద్యార్థులైతే 1,350, సైన్స్ విద్యార్థులకు రూ. 1,600 అయితే ఫీజు అయితే చేయాల్సి ఉంది అని ప్రభుత్వం చెప్తా ఉంది. సో, ఇంప్రూవ్‌మెంట్ అంటే మీకు ఇప్పుడు 45 మార్కులు వచ్చాయనుకోండి ఫిజిక్స్‌లో, కెమిస్ట్రీలో గానీ, బాటనీలో గానీ, జువాలజీ గానీ. సో, ఇంకొకసారి ఎగ్జామ్ రాసి నేను ఇంకా ఎక్కువ మార్కులు తీసుకోగలను అనుకున్నట్టయితే మీరు ఈ ఇంప్రూవ్‌మెంట్ అనే ఆప్షన్ ద్వారా ఫీజు అనేది పేమెంట్ చేసి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఒకవేళ మీకు ఫస్ట్ వచ్చినటువంటి మార్క్స్ కన్నా తక్కువ వస్తే ఫస్ట్ వచ్చినటువంటి ఎక్కువ మార్కులే మీకు వేయడం జరుగుతది గానీ, తక్కువ వస్తే తక్కువ మార్కులు చూపించరు. ఒకవేళ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ వచ్చినటువంటి మార్కులు మీ యొక్క డాక్యుమెంట్స్‌లో వాళ్ళు రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇది ఇంప్రూవ్‌మెంట్ అంటే ఎక్కువ మార్కులు తీసుకుంటాము అని కాన్ఫిడెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అది కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు మనం పరీక్షలో ఫెయిల్ అయిపోయాము అనే దిగులుగా కూర్చోకండి. సో, వెంటనే ప్రభుత్వం కూడా ఇక్కడ షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. సప్లిమెంటరీ షెడ్యూల్ కూడా. సో, ఆలస్యం చేయకుండా పరీక్షలకు సన్నద్ధమైతే అవ్వండి. సో, ఏది ఏమైనా ఖచ్చితంగా మీరందరూ ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షలో విజయాన్ని అందుకోగలరు. వరి అయితే కాకండి. పరీక్షలో ఒక భాగం మాత్రమే. సో, ఇంతకుముందే చెప్పాను. ఎంతోమంది పరీక్షలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు జీవితంలో ఎక్కడెక్కడో మంచి మంచి పొజిషన్‌లో సక్సెస్ చూశారు. ఇది పరీక్షలో ఫెయిల్ అయ్యామని మీరు డిసప్పాయింట్ అయితే కుదరదనమాట. చూసుకోండి ఇక్కడ షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. మనకు మే 12వ తేదీ నుంచి మనకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మే 12వ తేదీ సెకండ్ లాంగ్వేజు, అలాగే మే 13వ తేదీ ఇంగ్లీషు, 14వ తేదీ మ్యాథ్స్ ఏ, బాటనీ, సివిక్సు, అలాగే మే 15 మ్యాథ్స్ బి, జువాలజీ, హిస్టరీ, అలాగే మే 16వ తేదీన ఫిజిక్సు, ఎకనామిక్సు, మే 17న కెమిస్ట్రీ, కామర్సు, అలాగే ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ అనమాట. నెక్స్ట్
19/5/2025 అంటే మే 19వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జ్ కోర్సు, మ్యాథ్స్. నెక్స్ట్ మే 20వ తేదీన మోడర్స్ లాంగ్వేజ్ జియోగ్రఫీ అని ఇక్కడ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. సో వరుసగా ఎగ్జామ్ ఉన్నాయి. సో ఏ ఒక్క రోజు కూడా మీకు గ్యాప్ లేదు. సో సన్నద్ధమైతే ఇవ్వండి. ఇంతకు ముందే బాగా చదివి ఉంటారు. ఇంకొకసారి దాన్ని రివిజన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రతి సంవత్సరం కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉండేది. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు సాధారణంగా మే చివరి వారంలో సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయ్యేవి. జూన్ మొదటి వారంలో పూర్తి కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం మే 2వ వారానికే మార్చింది. దీంతో విద్యార్థులకు చదువుకునేందుకు సరైన సమయం లేకపోవడం కూడా గమనిస్తున్నాము. ఏది ఏమైనా మన మంచికే సప్లిమెంటరీ షెడ్యూల్ కూడా చాలా తొందరగా రావడం కూడా. సో ఆలస్యం చేయకుండా బుక్ల మీద ఫోకస్ అయితే చేయండి. ఖచ్చితంగా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లో కూడా మీరు పాస్ కాగలరు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.